ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసు ఏదో కీడును శంకించుచున్నది, ఏదో జరగబోచున్నదని అనిపించుచున్నది. సమయమునకు ఈ బాలిక కూడా లేదు. ఇది ఏ మంచి సమయమో. మాయాదర్పణమున వీక్షించి జరగబోవున్నది తెలుసుకొనవలే. ధూమ్ తతా హతవిధి. ఒక్క దినమున ఇంత విధ్వంసము జరగబోచున్నదా? ఏ కొంచెము అటు ఇటుగా అయినను జీవితములన్నీ తారుమారగునే. గుప్తా గారు, మీకు కొంచెం మెంటల్ ఉంది కానీ మంచోళ్లే. అరుస్తారు, కసురుకుంటారు, చిరాకు పడతారు, కానీ చెప్పిన పని చేసేస్తారు. నేను అడిగానని మాయాపేటకిని తెప్పించి మళ్ళీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా? ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో కనిపెట్టేస్తాను. ఇటివ్వండి. బాలిక, ఇది నీవు వీక్షించరాదు. మేము మాత్రమే వీక్షించవలే. మాయాపేటికను మానవులు వీక్షించుటకు వీలు లేదు. నేను కూడా మానవురాలిని కాదు కదా, నేను ఒక ఆత్మని కదా. ఇవ్వండి. బాలిక, మాయాపేటిక విషయమున చమత్కారములు వలద బాలిక. జరుగుచున్నది వీక్షించవలను తప్ప జరగబోవున్నది వీక్షించవలను అనుకోరాదు. సరే సరే, కోప్పడకండి. కనీసం ఆ పేటికలో ఏం చూసారో అదన్నీ చెప్పండి. నేనేమీ వీక్షించలేదు. ఏంటి గుప్తా గారు, మాట ఒకటి వస్తుంది, మొహం వేరే ఏదో చెప్తుంది. చెప్పండి, వాళ్ళ వల్ల నా కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరగబోతుందా? అంతే కదా? ఎవరికి ఏం అవ్వబోతుందో త్వరగా చెప్పండి గుప్తా గారు. చెప్పను బాలిక. ప్లీజ్ గుప్తా గారు. చెప్పరాదు బాలిక. అలా అనకండి ప్లీజ్. నా కోసం ఈ ఒక్కసారి చెప్పండి ప్లీజ్. అటులనే చెప్పేదను, కానీ ఒక్క షరతు. షరతా? ఏంటది? నీవు మా లోకమునకు తక్షణమే వచ్చేదనని చెప్పినచో చెప్పేదను. అన్యాయం గుప్తా గారు. నీకు నచ్చినచో న్యాయము, నచ్చనిచో అన్యాయము అవ్వదు బాలిక.
అయినను ఈ కలికాలమున న్యాయము ఇటులనే ఉండును. నీకు మా షరతు సమ్మతమైనచో మేము చెప్పెదము. కుదరదు గుప్తా గారు, నేను మీకు ఏ మాట ఇవ్వలేను. అటులైన నీకు నేను మాట చెప్పలేను. ఇదే మీ ఆఖరి మాటనా? మొదట నుండి చెప్పుచున్న మాట కూడా ఇదియే బాలిక. ఆలోచించుకునుము బాలిక. మీ వాళ్లకున్న గండమును మా ప్రభువుల వారితో చర్చించి గట్టెక్కించెదము. నీవు మాతో యమపురికి వచ్చినచో రాబోవు అమావాస్య మాకు అనుకూలము. ఆ రోజున నీవు మాతో మా లోకమునకు వచ్చుటకు అంగీకరింపుము. అదియే నీవు నీ కుటుంబమును కాపాడుకొనుటకు నీకున్న ఏకైక అవకాశము. ఆలోచించుకొనుము. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు గుప్తా గారు. నా కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి కూడా నేను పైకి రాలేను. అటులైన జరగబోవునది నీ కళ్ళతో నీవే వీక్షింపుము. పైకి ప్రేమ లేనట్టుంటారు కానీ ఒక్కసారి నా మీద అటాక్ జరగగానే అందరూ ఎంత డల్ అయిపోయారు, ఎంత బాధపడుతున్నారు. తుఫాన్ వచ్చిన హోంవర్క్ చేసే అమ్ము ఇవాళ బుక్స్ మొహం కూడా చూడలేదు. ఇంత ప్రేమించే వీళ్ళని ఇక నుంచి నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. ఇంత ప్రేమించే వీళ్ళని ఇక నుంచి నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. అసలు ఇలా జరిగిందేంట్రా? అదే కదక్క, అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మనకెవరిదో దిష్టి తగిలినట్టుందక్క, అందుకే ఇలా జరిగింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. సరేలే అమ్ము, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి, ఏం చేయలేం కదా. అయినా ఇందులో మీ తప్పేం లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.